ఎందుకు వెళ్ళిపోయాడు? కేసీఆర్ నాని ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు పార్టీ నుంచి ఉన్న మరి వెళ్ళిపోయి ఎందుకు జరిగిందో, ఎందుకు 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 చంద్రబాబు నేను తిడుతున్నాడు, అవి కూడా చెప్పాలి కదా. కాబట్టి ఇవన్నీ సహజం, రాజకీయాల్లోనూ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సహజం. ఏదో మీరు మా మత్తారని అంత చెప్పట్లేదు. ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా బోల్డ్ ఉన్నాయి అలాంటివి, ఒకటి కాదు బోల్డ్ ఉన్నాయి. ఎందుకు ఇవాళ ఫ్లెక్సీ వేస్తే ఆ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ఎందుకు చింపాలా, ఎందుకు దాన్ని తీయాలా? అది 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 వాళ్ళ ఇష్టం, అది వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు. ఆ పార్టీ ఇష్టం, ఆ నాయకుడు ఇష్టం, వాళ్ళ కుటుంబ సమస్యలు ఇష్టం. అలాగే ఎవరి తాలూకా పార్టీ ఇష్టం, ఎవరి విధానం అది, ఎవరి కుటుంబం అది. అంతేగాని దానికి దీనికి ఎలాగవుద్ది? దయచేసి అందుకు సమయం పాటించాలి. ప్రశ్నలు అడిగేవాళ్ళు కూడా మీరు ఒక పార్టీ తరఫున అడుగుతున్నప్పుడు వెనక్కి చూసుకుని అడగండి, ముందుకు చూసుకుని కాదు. అది దయచేసి. సార్, చాలా ఏళ్ల తర్వాత విశాఖ పార్లమెంట్ లో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపబోతున్నారు. ఇప్పటికే పేరు ప్రకటించారు. మీ సతీమణి పోటీ ఏ విధంగా ఉంటుంది? బీసీ సెంటిమెంట్ ఖచ్చితంగా వెయిట్ చేయండి, తెలుస్తుంది. వెయిట్ చేయండి. విషయం ఏంటనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఇప్పుడు ఊహించుకొని ఎంతో నేను అండపిండ బ్రహ్మాండం అని చెప్పి అని చెప్పడానికి నేను తయారుగా లేను. కానీ ప్రజలందరూ ఆలోచిస్తారు.